అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి ఈరోజు మనం మాట్లాడదాం. నాకు తెలిసి ప్రతి మనిషికి కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, కానీ అది ఉన్నటువంటి స్థాయి మాత్రమే కొంచెం వ్యత్యాసం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఒకళ్ళు ఎక్కువ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, కొద్దిమందికి అంత స్థాయిలో సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదు. దీనివల్లే ఆ మనిషిలో వ్యక్తిత్వంలో కానీ, ఆ మనిషి ప్రవర్తించేటటువంటి ఆ తీరులో కానీ, ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నటువంటి దాన్ని తీసుకునేటువంటి విధానంలో కానీ తేడాలనే ఉంటాయి. అయితే ఆత్మగౌరవం మనిషి వ్యక్తిత్వానికి చాలా కీలకమైనటువంటి అంశం. అంటే మనిషి ఆత్మవిశ్వాసంతో బ్రతకాలి అంటే మొట్టమొదట ఈ ఆత్మగౌరవం అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే ఆత్మగౌరవం అంటే ఏంటి అని అంటే, తను చేస్తున్నటువంటి పని మీద, తను తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మీద, తను బ్రతుకుతున్నటువంటి జీవన విధానం మీద తనకి మొట్టమొదటి గౌరవం అనేది ఉండాలి. అంటే తనకంటూ ఒక ఖచ్చితమైనటువంటి అంచనా ఉండాలి తన జీవితం మీద, తను చేస్తున్నటువంటి పనుల మీద. అంటే తను చేస్తున్నటువంటి పని కరెక్టే, నేను మంచిగానే జీవిస్తున్నాను, నా ఆలోచనలు బాగానే ఉంటాయి, నేను చేస్తున్నటువంటి పని మంచి పనే చేస్తున్నాను, ఇటువంటి ఆలోచన మనిషికి ఖచ్చితంగా ఉండాలి. అలా ఉన్నదాన్నే మనం ఆత్మగౌరవంగా చెప్తాం. అంటే ఈ ఆత్మవిశ్వాసం అనేది పెంపొందాలి అని అంటే మొట్టమొదటి ఆత్మగౌరవం అనేది మనిషికి ఉన్నప్పుడు తన మీద తనకి నమ్మకం కలుగుతుంది. ఈ పనిని నేను చేయగలను, నేను చేస్తున్నటువంటి పని మంచిదే, ఎవరైనా నన్ను విమర్శించినా సరే దీన్ని కొనసాగించగలను అనేటువంటి విధంగా మనం ఉండాలి. ఈ ఆత్మగౌరవం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా పొగిడినా అంతగా పొంగిపోరాళ్ళు. కారణం ఏంటంటే వాళ్ళ గురించి వాళ్ళకి పూర్తి అవగాహన వాళ్ళకు ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఎవరైనా వాళ్ళని విపరీతంగా విమర్శించి వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీద్దామని ప్రయత్నం చేసినా, వాళ్ళని అవమానించాలనే ప్రయత్నం చేసినా, చిన్నతనం చేసి మాట్లాడినా కూడా వాళ్ళు అంత బేగా దాన్ని తీసుకోరు. వాళ్ళు దాన్ని అదే పనిగా గుర్తు చేసుకుని ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళకి ఒక అంచనా ఉంది. ఎవరో నన్ను విమర్శిస్తే నేనెందుకు చిన్నబుచ్చుకోవాలి, ఎవరో నన్ను తక్కువ చేసి మాట్లాడితే, విమర్శిస్తే నేనెందుకు ఇబ్బంది పడాలి, నేనేంటో నాకు తెలుసు అనేటువంటి భావం వాళ్ళ దగ్గర ఉంటుంది. సో ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ వల్ల విపరీతంగా పొంగిపోవడం కానీ, లేదా ఎవరైనా ఏదైనా అన్నా విపరీతంగా దాన్ని సీరియస్గా తీసేసుకొని ఒత్తిడికి లోనవడం అనేది కూడా జరగదు. కాబట్టి ఆత్మగౌరవం అనేది చాలా కీలకమైనటువంటి అంశం. అది వ్యక్తిత్వ నిర్మాణానికి చాలా ఉపయోగపడేటువంటి అంశం. సో ఇప్పుడు ఈ ఆత్మగౌరవం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఏదైనా అన్నా కూడా వాళ్ళకి క్లియర్గా ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి దాంట్లో నిజాలేంటి, అబద్ధాలేంటి అంటే వాళ్ళు చేసినటువంటి ఆ విమర్శలో ఎంతవరకు వాస్తవం ఉన్నదన్నది తీసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎదుటి వ్యక్తి యొక్క గౌరవాన్ని కూడా కాపాడేటువంటి మనుషులు. ఆత్మగౌరవం యొక్క విలువ ఏంటో వాళ్ళకి తెలుసు. ఎవరి మీద అంత బేగా మాట్లాడేయడం కానీ, ఎందుకంటే ఈ మాట మాట్లాడితే ఎదుటి వ్యక్తి పాపం సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటుంది అనేటువంటి ఆలోచన వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే దానికి అంత విలువ ఇస్తారు, గౌరవం ఇస్తారు వాళ్ళు. నేను పలానా వాళ్ళు పలానా రకంగా మాట్లాడితే ఎలా అయితే బాధపడతానో, నేను కూడా ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడినా, ఈ విధంగా నేను ప్రవర్తించిన ఎదుటి వ్యక్తి యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటుంది అనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఇది ఎందుకని మనం పెంపొందించుకోవాలి అని అంటే, నిన్ను నువ్వు స్ట్రాంగ్గా చేసుకోవటానికి, లేదా నువ్వు చేస్తున్నటువంటి పనిలో ఏ విధమైనటువంటి విఘ్నాలు కలగకుండా ఉండడం కోసం, దాన్ని ఆగిపోకుండా చూసుకోవడం కోసం ఖచ్చితంగా ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మనం పెంపొందించుకోవాలి. ఎందుకంటే చాలామంది సమాజం ఎలా ఉంటుందనంటే, వాళ్ళు చెప్పినటువంటి మాటలు వినాలనేటువంటి ఆలోచన ధోరణితోనే ఉంటుంది. దానికి వాళ్ళు ఏది చెప్పినా మనం దానికి తల ఊపాలి, అటువంటి ఆలోచన ధోరణిలో ఉంటారు చాలామంది. అంతేగాని ఎదుటి వ్యక్తి నేను ఈ పని ఇలా చేయించుకుంటున్నాను, ఇంత దిగజారి చూస్తున్నాను, ఇంత ప్రవర్తించకూడని విధంగా ప్రవర్తిస్తున్నాను అనేటువంటి ఆలోచన లేకుండా వాళ్ళు ఏది చెప్తే దానికి మనం ఊకటేయాలి తప్పించి, మనకంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే విపరీతంగా అవమానించడం. నేను ఉద్యోగం ఇచ్చాను కదా అని చెప్పి విపరీతంగా కింద ఉన్నటువంటి వాళ్ళందరినీ మాట్లాడటం, లేదా నేను పోషిస్తున్నాను కాబట్టి విపరీతంగా మాట్లాడడం, నువ్వు నా మీద డిపెండ్ అయి ఉన్నావు కాబట్టి విపరీతంగా ప్రవర్తించడం, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి సమాజం మనది. చాలా చోట్ల చూస్తూ ఉంటాం. ఈ అనగదొరకటం అనేది, లేదా చులకనగా చూడడం అనేది. మరి ముఖ్యంగా
భార్యాభర్తల సంబంధంలో కూడా పాపం ఎవరైతే ఇంటి దగ్గర ఉండి అన్నీ చూసుకుంటారో పాపం వాళ్ళని, అంటే సంపాదన లేదనేటువంటి కారణంగా నేనే నిన్ను పోషిస్తున్నాను అనేటువంటి ధోరణిలో ప్రవర్తించేటటువంటి భర్తలు లేకపోలేదు. అలాగే కొంతమంది భార్యలు సంపాదిస్తూ ఉంటే భర్తలు ఆ స్థాయిలో సంపాదించలేనటువంటి భర్తలు కూడా ఇది ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితే. నేను సంపాదిస్తున్నాను కాబట్టి నువ్వు నా మాట వినాలి, నేను చెప్పింది చేయాలి, నేను పోషిస్తున్నాను కాబట్టి నేను ఎలా అంటే అదే నిజం, మిగిలినంత కాదు అనేటువంటి ధోరణిలో కూడా ఉంటాను. కానీ ఒకటి గుర్తించాల్సింది ఏంటంటే ప్రతి మనిషికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ని కనుక మనం దెబ్బతీస్తే, దాన్ని ఏదైనా ఇబ్బంది పెడితే మరి వాళ్ళ ప్రవర్తన వాళ్ళు తిరగబడేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే ఎంతవరకు భరిస్తారు ఎవరైనా? ఆ స్థాయి దాటిపోతే ఎవరు కూడా భరించలేరు కదా. రెండు జరుగుతాయి ఇక్కడ. ఒకటి, తిరగబడేటువంటి పరిస్థితి ఉంటుంది. రెండు, నీ నుంచి దూరం అయ్యేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అంటే మానవ సంబంధాలు అనేవి దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి సెల్ఫ్ రెస్పెక్ట్ని మనం కాపాడుకోవడంతో పాటుగా ఎదుటి వ్యక్తి యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బ తినకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది. అది మన మాట తీరులో, మన ప్రవర్తనలో, వాళ్ళకి ఇచ్చేటటువంటి గౌరవ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఆచితూచి ఉండాలి. ఈ మానవ సంబంధం నీకు కావాలని అనుకున్నప్పుడు, పలానా వాళ్ళతో నీ స్నేహం కావాలన్నప్పుడు, రిలేషన్ బలంగా ఉండాలి పలానా వ్యక్తితో మనకి అని అనుకున్నప్పుడు, వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతినకుండా మనం చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ఇది చాలా సున్నితమైనటువంటి అంశం. కొంతమంది ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటి పేరుతో అనవసరమైనటువంటి గొడవలు తెచ్చుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అంటే ప్రతి చిన్న విషయానికి నువ్వు నన్ను చులకన చేసి మాట్లాడు అనేటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. అంటే ఇది చాలా సున్నితమైనటువంటి అంశం, దీన్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అంటే దీన్ని ఉపయోగించుకొని బంధాలను విచ్ఛిన్నం చేసుకునేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. నా మాటకి విలువ లేదు, నా గౌరవం లేదు, నేనేం చెప్పినా వినరు అనేటువంటి ధోరణి కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఎప్పుడైతే ఇది వచ్చేసిందో ఇక సపరేషన్కి ప్రయత్నం చేయటం, నాకు విలువ లేని చోట నేను ఉన్నాను అనేటువంటి ధోరణితో కూడా ఉంటాం. కానీ ఇక్కడ సర్దుకుపోయేటటువంటి తత్వం కూడా ఒకటి ఉంటుంది. ప్రతిదాన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ లింక్ చేసేకుండా వాస్తవాన్ని మనం అంగీకరిస్తూ, మాట్లాడినటువంటి మాటని ఎందుకు మాట్లాడారనేటువంటి ఆలోచన ధోరణి కూడా చూస్తూ, ఎదుటి వ్యక్తి ఇంటెన్షనల్గా కనుక నీ యొక్క గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడితే, ఇంటెన్షనల్గా నేను అవమానపరిచేటటువంటి ప్రయత్నం చేస్తే, లేదా నేను మానసికంగా కృంగదీసేటటువంటి ప్రయత్నం కావాలని చేస్తే, కావాలని విమర్శిస్తే, అప్పుడు దాన్ని వేరేగా తీసుకోవాలి తప్పించి ప్రతి దానికి మళ్ళీ సెల్ఫ్ రెస్పెక్ట్ని లింక్ చేసేసి బంధాలు విచ్ఛిన్నం చేసుకోవడం కూడా సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి నీ వ్యక్తిత్వం బాగుండాలి అని అంటే, నీ పనులు బాగుండాలి అని అంటే, నీ జీవన విధానం బాగుండాలి అని అంటే, ముందు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఏ స్థాయిలో ఉంది, దాన్ని ఏ రకంగా మనం మేనేజ్ చేసుకోగలుగుతున్నాం అనే దాన్ని మొట్టమొదట మనం కాన్సన్ట్రేట్ చేస్తే నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నువ్వు చేసేటటువంటి పని మీద నీకు ఒక క్లియర్గా ఒక ఐడియా వస్తుంది. ఏ మాటని ఎంతవరకు తీసుకోవాలో, ఏ మాటని ఎంతవరకు విడిచిపెట్టాలో మనకి అర్థమవుతుంది. మానవ సంబంధాలను బలపరుచుకోవడానికి దేన్ని మనం ఎంతవరకు తీసుకుని దేన్ని ఎంతవరకు విడిచిపెట్టేయాలనేటువంటి విషయం కూడా మనకు అర్థమవుతుంది. మరీ మనని చులకన చేసేసి దిగజారి చేసేటటువంటి, అసలు ఒక మనిషిలా కూడా మనం ట్రీట్ చేయనటువంటి బంధాలు ఉంటే ఖచ్చితంగా తిరగబడతాం. అది ఎవరైనా సరే. ఎందుకంటే మరీ దారుణమైనటువంటి పరిస్థితి వచ్చి మన ఆత్మగౌరవాన్ని దారుణంగా దెబ్బతీసేసేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు యుద్ధం ప్రకటించడమే, అందులో అనుమానమే లేదు. దాన్ని ఏ స్థాయిలో మనం ప్రతిఘటించాలో ఆ స్థాయిలో ప్రతిఘటించాల్సిందే. మరీ మనం అంత దిగజారిపోయి ఒక బానిసల్లా బ్రతికేటటువంటి పరిస్థితి కూడా మనం ఎక్కడ కూడా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. పోరాటం చేయగలిగితే చేయటం, పోరాటం చేయలేనప్పుడు అక్కడి నుంచి దూరంగా జరగటం అనేది మంచిది. కాబట్టి మీరు ఈ ఆత్మగౌరవాన్ని జాగ్రత్తగా పెంపొందించుకోండి. మన ఏ స్థాయిలో ఉందో చూసుకోండి. దాన్ని బట్టే మన యొక్క వ్యక్తిత్వం ఉంటుంది, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, మనం చేసే పనులు ఉంటాయి అనేటువంటి వాస్తవాన్ని గ్రహించండి. ఎక్కడైనా నీకు బాగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దాని నుంచి ఏ రకంగా మనం బయటపడాలనేటువంటి ఆలోచన ధోరణితో కూడా మనం ఉంటే ఖచ్చితంగా ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఆత్మగౌరవాన్ని ఎవరికాళ్ళు పరిరక్షించుకుంటూ ఎదుటి వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతినకుండా కూడా మనం ప్రవర్తించేటటువంటి తీరు నువ్వేంటో, నీ వ్యక్తిత్వం ఏంటో సమాజానికి తెలిసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఈ సమాజం ఈ విపరీతమైనటువంటి పోకడలకు పోవటం, మనిషికి మాట్లాడేటువంటి స్వేచ్ఛ ఉంది, భావాన్ని వ్యక్తపరిచేటటువంటి స్వేచ్ఛ ఉంది అనేటువంటి ఆలోచనతో రాజ్యాంగం మాకు కల్పించిన హక్కు ఇది అని ఎదుటి వ్యక్తుల్ని దారుణంగా దూషించడం, వాళ్ళ గౌరవాన్ని భంగపరచడం, వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించడం, క్యారెక్టర్ని అసాసినేషన్ చేసేటటువంటి ప్రయత్నం చేయడం, అనవసరంగా సంబంధం లేనటువంటి వ్యక్తులు కూడా ఈ సోషల్ మీడియాలో అవి వచ్చిన తర్వాత ఏదైనా నీ ఒక అభిప్రాయాన్ని పెట్టినప్పుడు
ఆ సంబంధం లేని వ్యక్తులు కూడా అందులో దూరిపోయి దారుణాతి దారుణంగా మరి కామెంట్స్ చేయటం, విమర్శించడం, ట్రోల్ చేయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. మరి టెక్నాలజీ పెరిగినప్పుడు దాన్ని సక్రమంగా ఉపయోగించుకోకుండా ఈ రకంగా కూడా ఉపయోగించేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎటువంటి విమర్శలు వచ్చినా ఏమొచ్చినా మన ప్రవర్తన ఏంటి, మన ఆలోచన ఏంటి, మన పనులు ఏంటి, ఇవి బాగున్నాయా లేదా, దీన్ని నువ్వు పూర్తిగా విశ్వసిస్తున్నావా లేదా, నమ్ముతున్నావా లేదా, ఇది మాత్రమే ఇంపార్టెంట్. మిగిలిన దేన్ని నువ్వు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎవరో మనం విమర్శించేస్తే నీ ఆత్మగౌరవం తగ్గిపోయినట్టు కాదు. నువ్వేంటో నీకు ఒక అంచనా ఉండాలి. ఎవరో పొగిడేస్తే నువ్వేదో గొప్పడో కూడా కాదు, అప్పుడు కూడా వాస్తవమే. నువ్వేంటో నీ యొక్క ఆలోచనలు ఏంటో, నీ పనులు ఏంటో అవే నిలబడతాయి. కాబట్టి ఈ వాస్తవాన్ని గ్రహించండి. మానసికంగా స్ట్రాంగ్ అవ్వాలని అంటే ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఎంతోమంది ఫిజికల్గా కూడా దాడులు చేస్తున్నారు. ఏంటి, భార్యాభర్తల మధ్య సంబంధాల విషయంలో దారుణంగా పాపం కొట్టడం, హింసించడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక స్థాయి వరకే మనం ఏదైనా భరించాలి. ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. మీరేంటో మీకు వాళ్ళకి తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయాలి. కాదు కూడదు అనుకున్నప్పుడు అది వేరే విషయం. మానవ సంబంధాలకు ప్రాధాన్యత ఇచ్చినంత వరకు ఇవ్వటం మరీ దారుణమైనటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే బ్రతుకు చాలా కీలకం, జీవితం చాలా ఇంపార్టెంట్, మిగిలినన్ని తర్వాత విషయం. సో మనిషి ప్రాణానికి మించినటువంటిది మరొకటి ఏమీ లేదు. అంతదాకా ఏదైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా మన నిర్ణయాలు మనం తీసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఈ ఆత్మగౌరవం గురించి ఆలోచన చేయండి. మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని మీరు కాపాడుకుంటూ ఎదుటి వ్యక్తుల సెల్ఫ్ రెస్పెక్ట్ని భంగం కలగకుండా జీవించాలని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.